ఇటు సిద్దిపేటలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం బోనస్ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయడం లేదు. రెండవ పంటకు ప్రిపేర్ కావాల్సినటువంటి రైతులు బోనస్ డబ్బుల కోసం కలెక్టరేట్ల చుట్టూ వ్యవసాయ శాఖ అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎన్నికల సమయంలో అన్ని పంటలకు బోనస్ అని కాంగ్రెస్ చెప్పింది. కానీ అన్ని పంటలకు బోనస్ అని మాటలను బోగస్ చేసింది కాంగ్రెస్ పార్టీ. సన్న వడ్లకు బోనస్ అన్నారు, దాన్ని కూడా బోగస్ చేశారు. 2 లక్షల రుణమాఫీ మోసం చేశారు. నిన్న రైతు భరోసా విషయంలో మోసం చేశారు. అదేవిధంగా పంటలకు బీమా అన్నారు, మోసం చేశారు. మొత్తం వరంగల్ రైతు డిక్లరేషన్ ను తుంగలో దొక్కిండ్రు, గాల్లె గలిపింది కాంగ్రెస్ పార్టీ. వరంగల్ రైతు డిక్లరేషన్ లో చెప్పిన ఏ ఒక్క హామీ కూడా ఈరోజు అమలుకు నోచుకోలేదు. అన్ని పంటలకు బోనస్ అని లాస్ట్కు ఒక్క వరికే ఇస్తామన్నారు. ఆ వరిలో సన్నాలకే ఇస్తామన్నారు. ఆ సన్నాలకు కూడా 2 నెలల నుంచి బోనస్ డబ్బులు పడడం లేదు. అటు రైతు బంధు వేయకపోతివి, బ్యాంకులలో పోతే క్రాప్ లోన్లు రాకపాయే, రుణమాఫీ కాకపాయే, ఇయ్యాల్సిన బోనస్ పైసలు కూడా ఇవ్వకపోతే రెండవ పంటకు పెట్టుబడి ఎట్లా? రుణమాఫీ అయితే కొత్తగా క్రాప్ లోన్ ఉన్న దొరుకు, అటు రుణమాఫీ చేయకపోతివి. పోనీ అన్నట్టు ఎకరానికి 15,000 రూపాయల రైతు బంధు ఇచ్చినా చేతుల పంటకు పెట్టుబడికి సాయం జరుగుతుండే, అది ఇవ్వకపోతివి. పోనీ 6 కాలం కష్టపడి పంట పండిస్తే పండిన పంటకు ఇయ్యాల్సిన వడ్ల పైసలు కూడా ఇవ్వకపోతే నువ్వు రైతులకి ఏం చేసినట్టు? రుణమాఫీ చేయవైతివి, క్రాప్ లోని రానకపాయే, రైతు బంధు ఇవ్వకపోతివి, పండిన పంటలకు వడ్ల మీద పైసలకు కూడా ఇయ్యాల పైసలు ఇవ్వలేదు. రూపాయి 2 రూపాయలు కాదు బైసాబ్, రాష్ట్రంలో 432 కోట్ల రూపాయలు ఇవాళ బోనస్ బకాయిలు ఉన్నాయి. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నా, నువ్వు పెద్ద పెద్ద స్పీచ్లు కొట్టినావు, బీఆర్ఎస్ పార్టీ నోటికొచ్చినట్టు తిడుతున్నావు, మాకు దిట్టరాకనా? మాకు నోరు లేకనా? మాకేమో సంస్కారం ఉంది, మీకు సంస్కారం లేదు. నువ్వు నీ మాటలు ఏమైపోయినాయి? ఉత్తర కుమార ప్రగల్భాలైపోయినాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు ఉత్తర కుమార ప్రగల్భాలైపోయినాయి. అవునా కాదా చెప్పు? నువ్వు చెప్పలేదా 48 గంటల్లో పైసలు వేస్తా అని? మరి 48 రోజులైనా పైసలు బల్లే, క్షమాపణ చెప్పు. మిత్తితో పైసలు ఈ రైతులకు ఎందుకు ఉత్త మాటలు మాట్లాడతావు? చేతగాని మాటలు ఎందుకు మాట్లాడతావు? బీఆర్ఎస్ పార్టీని ఎందుకు తిడతా ఉంటావు? పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ పార్టీని తిడుతుంటావు. 10 ఏళ్లు మేము ఎప్పుడైనా ఇట్లా రైతులకు ఇబ్బంది పెట్టినామా? ఇవాళ నిన్నగాక మొన్న మహబూబ్ నగర్ జిల్లా రైతులు కలెక్టర్ను పోయి కలిసిండు. మాకు బోనస్ డబ్బులు పడలేదు సార్ అని కలిస్తే కలెక్టర్ ఏం చేస్తాడు పాపం? ఆయన మాత్రం పడలేదా, నేను గవర్నమెంట్తో మాట్లాడతా, గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతా అని చెప్పడం తప్ప రైతులకు డబ్బులు పడిన పరిస్థితి లేదు. ఇవాళ నా దగ్గర గట్ల మల్యాల రైతులు కూడా వచ్చారు నా దగ్గరికి. ఇవాళ పొద్దున్నే గట్ల మల్యాలకు చెందినటువంటి రైతులు కూడా వచ్చి మా ఊర్లో కూడా బోనస్ డబ్బులు పడలేదు సార్, 1,32,000 రూపాయలు రావాలని నా నియోజకవర్గ రైతులు ఇవాళ నన్ను వచ్చి కలిశారు. నేను నేను ఎంక్వైరీ చేస్తే అది ఒక నా నియోజకవర్గం కాదు, రాష్ట్రం మొత్తం 432 కోట్లు పెండింగ్ ఉన్నది ఈరోజు. నేను టీవీలో చూస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి 48 గంటల పైసలన్నీ ఇచ్చేసినామని పాలాభిషేకాలు చేయమంటుండే. ఆయన ఎందుకు చేయాలని ఆయన పాలాభిషేకాలు? రుణమాఫీ ఎగ్గొట్టినందుకు, రైతు బంధు వేయనందుకు, సన్న వడ్లకు బోనస్ ఇయ్యనందుకు నీకు పాలాభిషేకాలు చేయాలన్నా? రాండి, రేపు ఊర్లలోకి వస్తే ఏం అభిషేకాలు చేయాలో ప్రజలు చేసి చూపిస్తారు మీకు. ఇలా కందులు, పొన్నం ప్రభాకర్ గారు వచ్చి సిద్దిపేటలో కందుల కొనుగోలు కేంద్రం స్టార్ట్ చేశారు, సంతోషం. రాష్ట్రమంతా మంత్రులు పోయి ప్రారంభించారు. ఏంది నాయన అంటే తీరా చూస్తే ఎకరానికి 3 క్వింటాలే కొంటారట. ఇదేమో రేషన్? ఇదేమన్నా సగం పాలన? బీఆర్ఎస్ పార్టీ ఉండంగా రైతు ఎన్ని కందులు పండిస్తే అన్ని కందులు కొన్నాం మేము. కానీ ఇప్పుడు ఇది కాంగ్రెస్ సర్కార్, కోతల సర్కార్. ఇది ఎలక్షన్ల ముందేమో అవి కోతలు, ఏవి అడిగిందల్లా ఇస్తాం, కోతలే కోతలు. గెలిచిన తర్వాతనేమో కార్యక్రమాల అమలులో కోతలు.